ఎందుకో ఇట్లా వెళ్ళిపోయింది ఆడ. నాకు ఏం కనిపించింది? ప్రజ్ఞానం బ్రహ్మ కనిపించింది. మహావాక్యాల యొక్క సారాంశం ఉంది. అది ఉపనిషత్తు. వేదాల యొక్క వేదాంతం కాబట్టి అది ఉపనిషత్తు. ఉపనిషత్తు ఇదేం చెప్తుంది? జ్ఞానం చెప్తుంది. జ్ఞానం ఎట్లా చేస్తున్నాం మనం? మన ధ్యానం ద్వారా, భక్తి, కర్మ, భక్తి, జ్ఞానం. ఇప్పుడు ఒక్కొక్క మహావాక్యానికి ఒక్కొక్కటి, ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యం. తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఎప్పుడైతే మనకు ప్రజ్ఞానం బ్రహ్మ ధ్యానం ద్వారా మనం లోపల మనకు జ్ఞానం వస్తుంది. ఇక్కడ మనం అన్నారు కదా, ఇప్పుడు అన్నారు కదా హృదయ కమలం వికసించాలని. అట్లనే మనకి ఇక్కడ జ్ఞాన గ్రంథి ఉంటుంది. ఆ జ్ఞాన గ్రంథి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఎప్పుడు విచ్చుకుంటుందో అప్పుడు మనకు విచక్షణ. ప్రజ్ఞానం అంటే ఏంది? విచక్షణ. ఏంది ఇది? సత్యమేంది, అసత్యమేంది, నిజమేంది, అబద్ధమేంది, అశాశ్వతమేంది, శాశ్వతమేందని మనకు అప్పుడు తెలుస్తుంది. అదే లాస్ట్ మెట్టు. ఆ ప్రజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు వైరాగ్యం ఉంటుంది. అంతటా ఆయననే ఉన్నప్పుడు నేనేడున్నా, దేనికి బ్రహ్మ పడాలి, దేనికి ఏడవాలి, దేనికి కొట్లాడాలి, ఇది నాదనాలా, అది నీదనాలా, ఏది లేదు. అప్పుడు మంచిగా ఉంది, దాన్ని కాపాడండి, దాన్ని కాపాడాలి. అట్లా దాన్ని ఆచరించమ్మా. నువ్వు ఆచరించుకుంటే ఒక విషయం చెప్తుంది. హనుమానుల దగ్గర